హాయ్ అండి. సాటర్డే ఖాళీగా ఉంటాడని మా ఆయన సినిమా బుక్ చేశాడండి, గ్యాంగ్ ఆఫ్ గోదావరి. నైట్ వచ్చి మాకు 10:30కి షో. సరేలే అని బయలుదేరితే సడన్గా వానండి. ఫుల్ నానిపోయాము. ఇంక అస్సలు ట్రాఫిక్లో వెళ్ళలేం, ఫుల్గా నానిపోతామని పక్కన ఒక చోట హోటల్ ఉంటే వెళ్ళామండి. బాబా ఏం రేట్లు. ఒక్కొక్క దోశ 100 రూపాయలు. మేము 2 దోశలు ఒక మసాలా పూరి చెప్పామండి. పర్లేదులే, ఇంకా మనము ఇంకెక్కడికి పోవడానికి కూడా లేదు కదా, వాన పడుతుంది, ఒక పక్క ట్రాఫిక్. సర్లే అని ఇంకా దోశ ఉందండి, అద్భుతం. దోశ తెచ్చాడండి మా ఆయన. చూడ్డానికి ఎంత అందంగా ఉందో. పోనీలే 100 రూపాయలు పోతుందని, దోశ అన్నా బాగుందని అలా తీసుకొని అలా పెట్టుకున్నానండి. ఏకంగా దోశ మామూలుగా దోశ పిండితో వేస్తారు కదా, కాదండి, వీళ్ళు ఉప్పులో దోశ పిండి కలిపినట్టున్నారు. ఉప్పు అంటే ఉప్పు కాదండి. అబ్బా దేవుడా, డబ్బులో పక్క బొక్క, ఓ పక్క ఫుడ్ లేదు. మాది వర్ణనాతీతం లేండి. వాన ఆగలేదు. సరేలేండి, ఇంకా అలాగే వాన్లోనే బయలుదేరాము. మళ్ళీ సినిమా టికెట్లు బొక్క, మళ్ళీ మనకి ఇప్పుడు టిఫిన్ బొక్క పడింది, ఇప్పుడు టికెట్లు బొక్క పడుతుందని బయలుదేరాము. ట్రాఫిక్ అండి, ఫుల్ ట్రాఫిక్. అది ఏం ట్రాఫిక్ రా స్వామి, వానలో కూడా పోతూనే ఉన్నారు. మొత్తానికి అలా అయితే అవ్వదని చెప్పి సందులు దూరామండి. ఇంకా సందుల్లో అయితే గిన ట్రాఫిక్ ఉండదు, త్వరగా వెళ్ళిపోవచ్చు అని. వాన్ అంటే వాన్ అండి, ఫుల్లు. థియేటర్కి వచ్చేసామండి. ఇది మాల్లో ఉంటుంది. కదండి, ఫుడ్ కోర్ట్లో ఏదో ఒకటి తీసుకెళ్దామని వచ్చామండి, తినేసి వెళ్దాము అని. థియేటర్కి వచ్చేసామండి. మొత్తానికి మేము వెళ్ళిన 10 మినిట్స్కి స్టార్ట్ అయిందండి. ఫుల్ నానిపోయాము. మూవీ ఏమో కానీ సాంగ్ మాత్రం సూపర్ అండి. మూవీలో అంతా పొడుచుకోవడాలే. బాగుందండి మూవీ, చూడొచ్చు. ఇది వచ్చి మణిపాల్ హాస్పిటల్ అండి, చాలా పెద్దదండి. వైట్ఫీల్డ్లో ఇదే నెంబర్ 1 ప్లేస్లో ఉంది. తిరిగి రావడానికి కూడా వానేనండి. ఎలాగోలాగా వాన్లో వచ్చేసాం ఇంటికి వచ్చేలోపల 1 అయిపోయిందండి. 1:30 అయింది అనుకుంటాం. మొత్తానికి అలాగా వానలో అయిందండి మా పరిస్థితి ఇలాగా. ప్లీజ్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి.